హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ 3 మంత్స్ ప్రెగ్నెన్సీ లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ చేసుకోవాలని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ చాలా మందికి ఎగ్జాక్ట్‌గా ఎలా ఉండాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది తెలీదు. సో, ఈ వీడియోలో నేను క్లారిటీగా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఇలాంటి యూజ్ఫుల్ ప్రెగ్నెన్సీ వీడియోస్ గురించి మన ఛానల్ శ్రీలక్ష్మి మల్లా అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెగ్నెన్సీ 3 మంత్స్లో ఫస్ట్ అండ్ మెయిన్ది హెల్తీ ఫుడ్ తప్పకుండా తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ మంత్లో బేబీ గ్రోత్ ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. అందుకే ఫ్రూట్స్, ఆకుకూరలు, పప్పులు, మిల్క్, ఎగ్స్ లాంటి హెల్తీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఎంప్టీ స్టమక్తో అస్సలు ఉండకూడదు. సెకండ్ది ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకోవాలి. డాక్టర్ ఇచ్చిన ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ని డైలీ సేమ్ టైంకి వేసుకోవాలి. ఇది బేబీ బ్రెయిన్ అండ్ స్పెయిన్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. థర్డ్ది ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి. ఫస్ట్ ట్రైమెస్టర్లో బాడీ టయర్డ్గా ఉంటుంది. అందుకే ప్రాపర్ స్లీప్ అండ్ రెస్ట్ చాలా అవసరం. నైట్ ఎక్కువ టైం మేల్కొని ఉండడం ఇలాంటివి పూర్తిగా అవాయిడ్ చేయండి. డైలీ ఒకే టైంకి పడుకోవడానికి చూడండి. ఫోర్త్, వాటర్ ఎక్కువగా తాగాలి. డైలీ 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగడం చాలా మంచిది. డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది. కోకోనట్ వాటర్, ఫ్రెష్ జ్యూసెస్ ఇలాంటివి కూడా హెల్త్కి చాలా మంచిది ప్రెగ్నెన్సీ టైంలో. ఇది మార్నింగ్ సిక్నెస్కి అస్సలు భయపడకూడదు. ఈ టైంలో వామిటింగ్, నాసియా, స్మెల్స్ పడకపోవడం, కొన్ని ఫుడ్ పడకపోవడం ఇలాంటివన్నీ నార్మల్ సిమ్టమ్స్నే. కానీ కొంచెం కొంచెంగా ఫుడ్ తీసుకుంటే రిలీఫ్గా ఉంటుంది. ఈ టైంలో హెవీ వర్క్స్ అస్సలు చేయకూడదు. వెయిట్ లిఫ్ట్ చేయడం, ఒంగోని ఎక్కువగా పని చేయడం, ఫాస్ట్గా స్టెప్స్ అవి ఎక్కి దిగడం, హెవీగా ఇంటి పనులు చేయడం ఇలాంటివన్నీ టైంలో అవాయిడ్ చేయాలి. సాఫ్ట్గా, కేర్ఫుల్గా, మంచిగా ఉండాలి. 7ది లైట్ వాకింగ్ చేయాలి, ఫాస్ట్గా చేయకూడదు. డాక్టర్ పర్మిషన్తో డైలీ లైట్గా వాకింగ్ చేయడం మన బేబీ హెల్త్కి చాలా మంచిది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. 8ది స్ట్రెస్ ఫ్రీగా, హ్యాపీగా ఉండాలి. ప్రతిదానికి ఎక్కువ ప్రెషర్ తీసుకోవడం, ఎక్కువగా ఆలోచించడం, టెన్షన్ పడడం ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. హ్యాపీ థాట్స్తో పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో బేబీ గ్రోత్కి ఇలాంటివన్నీ మంచిగా హెల్ప్ చేస్తాయి. 9ది ఆల్కహాల్ అండ్ స్మోకింగ్కి దూరంగా ఉండాలి. స్మోకింగ్ స్మెల్, ఆల్కహాల్, హార్మ్ఫుల్ కెమికల్స్ ఇలాంటివన్నీ బేబీ హెల్త్కి డేంజరస్. సో వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. 10ది రెగ్యులర్గా డాక్టర్ చెకప్స్ని అస్సలు మిస్ అవ్వ. స్కానింగ్స్, బ్లడ్ టెస్ట్, డాక్టర్ అపాయింట్మెంట్స్ ఇలాంటివన్నీ రెగ్యులర్గా వెళ్ళాలి. ఏ ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి పెయిన్ ఉన్నా సరే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఏది నెగ్లెక్ట్ చేయకూడదు ప్రెగ్నెన్సీ విషయంలో. ఇమీడియట్గా డాక్టర్ని కలవాల్సిన కొన్ని సిచ్యువేషన్స్, హెవీ ఫీవర్ అండ్ ఎక్కువగా సిక్ అయిపోవడం ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 మంత్స్ చాలా ఇంపార్టెంట్ స్టేజ్. ఈ స్టేజ్లో మనం ఎంత జాగ్రత్తగా, ఎంత హెల్తీగా ఉంటే మన బేబీ అంత హెల్తీగా, అంత మంచిగా గ్రో అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.